జాబ్ సాధించి మా నాన్న దగ్గరికెళ్ళి, "నాన్న నాకు జాబ్ వచ్చిందంటే" అసలు ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే, జాబ్ వచ్చిందని నలుగురు చెప్పుకుంటే, "అరే! వీడు డబ్బులు కట్టి సంపాదించుంటాడు. లేదా వీరికి ఎవరన్నా ఇప్పించుంటారు. తెలిసినోళ్ళు ఇప్పించుంటారని" చెప్పి చాలా కామెంట్‌లొచ్చినియి. చాలా బ్యాడ్ థింగ్స్ అవి. ట్రైనింగ్ వెళ్ళాడు. ట్రైనింగ్‌లోనే గోడ దూకి వచ్చేస్తారని కూడా చాలా మంది కామెంట్‌లేశారు. నాకైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇన్నాళ్ళకి నేను పడిన కష్టానికైతే ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు. సో, నాకు జాబ్ ఎలా వచ్చింది? నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను? జాబ్ వచ్చిన తర్వాత నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో, జాబ్ వచ్చిందని నలుగురు చెప్పుకుంటే, "అరే! వీడు డబ్బులు కట్టి సంపాదించుంటాడు. లేదా వీరికి ఎవరన్నా ఇప్పించుంటారు. తెలిసినోళ్ళు ఇప్పించుంటారని" చెప్పి చాలా కామెంట్‌లొచ్చినియి. చాలా బ్యాడ్ థింగ్స్ అవి. అందరిని సూటిపోటి మాటలు మాట్లాడి చాలా హింస పెట్టారనమాట. సో, మనకొచ్చిన ఆ జాబ్ సాధించిన ఆనందం కూడా ఎక్కువ కాలం లేదనమాట. కానీ నేను అవన్నీ ఎక్కడ పట్టించుకోకుండా నా ఎయిమ్, నా ధ్యాస మొత్తం నా జాబ్ మీద ఉంది. సో, జాబ్ నేను ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నాను. ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. సో, నాకొచ్చిన జాబ్ అయితే సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అండి. సో, ఇలా నేను అందరికి చెప్పుకుంటే, ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ అందరికి చెప్పుకుంటే చాలా మంది ఏమన్నారంటే, అదో చిన్న జాబు. ఈడు ట్రైనింగ్ వెళ్ళాడు. ట్రైనింగ్‌లోనే గోడ దూకి వచ్చేస్తారని కూడా చాలా మంది కామెంట్‌లేశారు. కానీ ఆ కామెంట్‌లన్నిటికీ రిప్లై ఇస్తూ నేను ఇవాళ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను సక్సెస్‌ఫుల్‌గా. ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇవాళ అయితే జాబ్ చేస్తూ ఉన్నాను. జాబ్ సాధించి మా నాన్న దగ్గరికెళ్ళి, "నాన్న నాకు జాబ్ వచ్చిందంటే" అసలు ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే, నిజంగా పేరెంట్స్‌కి ఒక గిఫ్ట్ అనేది ఇది ఉందంటే అది వస్తువులో కాదు. మనం ఏదన్నా ఒకటి సాధించి ఈ క్రెడిట్ మన పేరెంట్స్‌కి ఇస్తే చాలా హ్యాపీనెస్ ఇస్తదని నాకు అర్థమైంది. సో, ఇలాంటి హ్యాపీనెస్ ప్రతి ఒక్క పేరెంట్స్‌కి ఇవ్వాలని నేను కోరుకుంటాను. సో, నేను ఏ విధంగా జాబ్ సాధించాను, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని చెప్పి ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉండిద్ది. చెక్ చేయండి.